సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు కన్సల్టెంట్ శ్రీ పద్మ గారు. నమస్కారం పద్మ గారు. నమస్తే అండి. ఈరోజు మరొక డౌట్ తోటి వచ్చేసానండి మీ ముందుకి. అయితే ఇంటికి మనం గుమ్మడికాయ కట్టుకుంటాం కదండి. చాలా మంది అనుకుంటారు గుమ్మడికాయ కనుక కుళ్ళిపోతే అమ్మో మనకి పెద్ద అరిష్టమే, ఏదో బ్యాడ్ లక్ జరగబోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కొంతమంది నా పర్సనల్ లైఫ్లో జరిగింది సిచ్యువేషన్ చెప్తానండి. మేము ఇల్లు చేంజ్ అయ్యాము. చేంజ్ అయిన తర్వాత గుమ్మడికాయ కట్టామన్నమాట. కట్టిన ఒక 10 డేస్లోనే కుళ్ళిపోయింది. సరే కుళ్ళిపోయింది కదా, పోయిందిలే అని చెప్పేసి అనుకుని మళ్ళీ కట్టాం. మళ్ళీ కుళ్ళిపోయింది. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరిది చాలా బాగుంది, మాదొక్కటే ఎందుకు కుళ్ళిపోయింది అన్న డౌట్. అమ్మో ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ వచ్చిందా, ఇదేమన్నా దోషమా, నాకే అనిపించింది. యాక్చువల్గా నా పర్సనల్ డౌట్గా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. యాక్చువల్లీ మాధురి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనిషి ప్రతి దాన్ని అంటే చిన్నదాన్ని కూడా పెద్దదిగా చేసి ఆలోచిస్తున్నారు అనటానికి గుమ్మడికాయ ఫస్ట్ ఎగ్జాంపుల్. గుమ్మడికాయ కట్టేదే మనకి రక్షగా, మనకి ఏది నెగిటివిటీ రాకూడదు అని కడుతున్నారు. ఆ గుమ్మడికాయ కూలిపోతే మనకేదో అరిష్టం వస్తుందని ఎందుకు అనుకోవాలి? అరిష్టం పాపం అది తీసుకుని అది కూలిపోయింది. మనకి రాబోయే నెగిటివిటీ ఏదైనా ఉంటే, మీరు కొత్తింటికి మారాను అని అంటున్నారు, ఆ కొత్తింట్లో అది మీరు ఎవరైనా ఇంతకు ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో, వాళ్ళ ఇంటిని ఎలా పెట్టుకున్నారో అవన్నీ కూడా ఇంపాక్ట్. మీరు ఎంత కడిగించి ఎంత వైట్ వాష్ చేసినా కొంతకాలం దాని ఎనర్జీ లెవెల్స్ అనేటువంటివి ఉంటాయి. కొత్తిళ్ళు అయినా సరే, ఎవరు లేకపోయినా అక్కడ వర్క్ చేసిన మనుషులు ఉంటారు, వాళ్ళల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అది మనం అందుకే కదా గృహప్రవేశం అప్పుడు అంత పూజలు అంతంత హోమాలు ఇవన్నీ ఎందుకు చేయిస్తాము? ఇలాంటి నెగిటివిటీ అనేటువంటిది తర్వాత వచ్చిన ఆక్యుపెంట్స్కి ఎవరైతే ఉంటారో, అది అద్దె వాళ్ళు కావచ్చు, సొంత ఇంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇలాంటి నెగిటివిటీ అవ్వకూడదనే గృహప్రవేశం అంత ఇదిగా చేస్తారు. అంతేగాని అదేదో అందరిని పిలుచుకుని భోజనాలు పెట్టుకుని చేసుకునేటువంటి ఒక వేడుక కాదు అది. అది శాస్త్రపరంగా అంత వేద మంత్రాలలాగా కూర్చుని చదువుకుంటూ అన్ని హోమాలు యజ్ఞాలు ఇవన్నీ ఎందుకు చేస్తాము? దానికి రీజన్ అదే. ఎందుకంటే అక్కడ ఒక శాంతి అనేటువంటిది ఏర్పడాలి, అక్కడ ఏదైనా నెగిటివిటీ ఉంటే అది పోవాలి అనేసి. మరి గుమ్మడికాయ విషయంలోకి వస్తే, గుమ్మడికాయ కట్టిందే మనకు ఆ నెగిటివిటీ అబ్జర్వ్ చేసుకునేందుకు. ఓకే, ఇప్పుడు మనం గుమ్మడికాయ ఎందుకు కడుతున్నాము? గుమ్మడికాయ కడితే ఎవరైనా మన మీద ఏడ్చినా, లేదంటే అక్కడ ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అవన్నీ అది లాగేసుకుంటుంది. గుమ్మం బయటనే పోతుంది, అక్కడికే వెళ్ళిపోతుంది. మనకి ఎఫెక్ట్ ఇది. అది మనకేంటంటే ఒక రక్షణ కవచం లాగా అనమాట. అలా ఫీల్ అవ్వాలే తప్ప అది కుళ్ళిపోతుంది అని అంటే, కుళ్ళిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. సహజంగా గుమ్మడికాయ అంత తొందరగా కుళ్ళేది కాదు. అది దాంట్లో నీటి శాతం చాలా ఎక్కువ ఉండటం వల్ల అది ఏమవుతుంది, ఎప్పుడు కూడా అలా హ్యాంగ్ అయి ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు, అంటే ఈ దిష్టి నెగిటివ్ ఎనర్జీస్ ఏమీ లేకపోతే చాలా కాలం ఉంటుంది. కానీ ఎక్కడి నుంచో ఒక సీలింగ్ దగ్గర నుంచో, లేదంటే ఎక్కడి నుంచైనా చూరుతో నుంచి కారుతున్న చిన్న చిన్న బొట్లు ఉన్నాయి, దాని మీద పడుతోంది అనుకోండి, ఆ గుమ్మడికాయ మీద పడుతోంది అనుకోండి, మరి అది కుళ్ళకేం చేస్తుంది? వర్షాలు డైరెక్ట్గా దాని మీద పడుతున్నాయి, ఎక్కడో నిలిచిన నీళ్లు దాని మీద పడుతూనే ఉన్నాయి, అది కుళ్ళకేం చేస్తుంది? నాకు ఒక డౌట్. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు గుమ్మడికాయ కట్టే వాళ్ళు ఎలాగంటే ఒక నారతోటి చేసిన దాంతో కట్టేవారు. ఏంటది, కొబ్బరి పీచు అండి, కొబ్బరి పీచుతో సంథింగ్ దాంతో చేసేవారు, ఒక తొట్టిలాగా, కొబ్బరి తాడులాగా చేసేవారు. కానీ ఇప్పుడు ఒక ప్లాస్టిక్ టైప్ లో వస్తుంది, కట్టచ్చు. దానికి కట్టడానికి అంటే దాని వల్ల కూడా అది కుళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో ఒకవేళ అది కట్టిన మెటీరియల్ కనుక వాటర్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుని దాంట్లో పెట్టుకుని అలా ఉందనుకోండి, గుమ్మడికాయ దాంట్లోనే ఉంటుంది కాబట్టి నానినట్టు అయ్యి కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. అయితే అది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి ఏమీ లేవు, మీరు అన్నట్టుగా నేను ఇవాళ తెస్తున్నాను 4 రోజులకు పోతుంది అని అంటే అది ఇంకా మంచిదే కదా, మీకు ఆన్ చేస్తోంది. అంటే ఆ 4 రోజుల ఎఫెక్ట్ మీ మీద పడట్లే, గుమ్మడికాయ మీద పడుతుంది. కాబట్టి ఏంటి, మీరు మిమ్మల్ని వార్న్ చేస్తుంది అని అంటే ఏదో మొత్తానికి సంథింగ్ ఇస్ దేర్, ఏదో ఒకటి జరుగుతోంది, మీరు జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తుంది. అప్పుడు మీరు అసలు అక్కడ ఏమైనా ఎనర్జీస్లో ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో వాస్తు కన్సల్టెంట్ని కలవటం కానీ, లేదంటే దానికి తగిన ఉపాయాలు ఏదైనా వెతుక్కోవటం కానీ, ఇవన్నీ మనం చేయొచ్చు. హెచ్చరిక అనేటువంటిది ఇస్తుంది. సో గుమ్మడికాయ కుళ్ళిపోయింది కాబట్టి మీరు ముందు ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్కి వెళ్తున్నాము అని అంటే రెగ్యులర్గా హెల్త్ చెకప్లు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇన్సూరెన్స్లు కట్టే వాళ్ళు
వాళ్ళు ఉంటారు. బ్లడ్ టెస్ట్ చేసుకున్నామంటే మనకి ఏదో రోగం ఆల్రెడీ బాడీలో ఉందని కాదు కదా దాని అర్థం. ఇన్సూరెన్స్ కడుతున్నాము అని అంటే మనకి ఏదో అయిపోతుంది కదా అని కాదు కదా దాని అర్థం. ముందు జాగ్రత్త, అది మనని హెచ్చరిస్తోంది. ఇక్కడ ఏదో ఉంది నెగటివిటీ, ఈరోజు నేను ఇది తీసుకుని కుళ్ళిపోయాను, రేపు నువ్వు నన్ను కట్టకపోతే నీకు ఏదైనా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త పడు అని హెచ్చరిస్తోందే తప్ప భయపడమని కాదు దాని అర్థం. అయితే గుమ్మడికాయ లేని ఇల్లు ఉండకూడదు. ఎప్పుడు కూడా గుమ్మడికాయ అనేటువంటిది ఖచ్చితంగా అది కట్టాలి. అదేంటంటే ఒక విధంగా మనకి అది రక్షణ కవచంగా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు గుమ్మడికాయ ప్లేస్ లో చాలా మంది అది లేకపోతే కలబంద కూడా పెడుతున్నారండి. వాస్తవానికి పాతకాలంలో చూసినట్లయితే కలబంద ఎవరు కట్టేవాళ్ళు కాదు, ఓన్లీ గుమ్మడికాయలే కట్టేవాళ్ళు. కలబంద అనేటువంటిది కట్టకూడదని ఏం లేదు, కానీ ఏంటంటే ఈ రీసెంట్ ట్రెండ్ లో కలబంద అనేటువంటిది ఒక కామన్ దిష్టికి వాడేటువంటి ఒక ప్లాంట్ గా మనకి తయారైంది. ఎందుకు కలబందనే సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే గుమ్మడికాయ లాగానే కలబంద మొత్తం వాటర్ అంటే దాంట్లో జెల్ లాగా ఉంటుంది చూసారా, అది చలవనిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మెడగాస్కర్ ఆ ప్లేసెస్లో మనకి యాక్చువల్ ఇది ఆ నేటివ్ అనమాట. ఈ మొక్క ఏదైతే అలోవెరా ఉందో అది మన ఇండియన్ నేటివ్ ప్లాంట్ కాదు అది అసలు. అయితే అది జనరల్గా ఈ వేడి ఎడారి ప్రాంతాల్లో అక్కడ ఏమవుతుంది, సన్ బర్న్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఈ చెట్టుని తీసి దాన్ని మనం తీసి ఆ జెల్ని పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆ వేడి సన్ బర్న్స్ అనేటువంటివి తగ్గుతాయి. సో అలా అది హీట్ అని ఎక్కువగా అబ్జర్వ్ చేసి చలవనిస్తుంది. కాబట్టి ఆ చలవనిచ్చేటువంటి వస్తువు కాబట్టి అది మంచిది అనుకున్నాం. అయితే ఈ చలవనిచ్చే వస్తువు ఏంటి, జనరల్గా అది దిష్టి పరిహారంగా కూడా మనం వాడుకుంటున్నాము. అది కూడా ఎలా అంటే రూట్స్ ఏవైతే ఉంటాయో పైకి దాన్ని ఆకులు కిందకి కట్టమని చెప్తున్నారు. అది వాస్తవానికి అది కట్టొచ్చు, దానివల్ల నష్టమేం లేదు, కానీ దానికి స్పెసిఫిక్ రూల్ అనేటువంటిది ఏం లేదు. అది నెగిటివ్ తీసేస్తుంది తీసేయటం అని అంటే ఒకటి అది చలవ చేస్తుంది కాబట్టి దానికి అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంది కాబట్టి అది ఒక విధంగా మనకు హెల్ప్ అవుతుంది, మైనస్ అయితే కాదు. కానీ గుమ్మడికాయకి మాత్రం దానికంటే ఎక్కువ పవర్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. గుమ్మడికాయ ఖచ్చితంగా మీరు కలబంద కట్టినా గుమ్మడికాయ కూడా కట్టాలి. గుమ్మడికాయ లేని ఇల్లు ఉండకూడదు. గుమ్మడికాయ అనేటువంటిది ఉంటేనే ఆ ఇంటికి ఒక పీస్ అనేటువంటిది మెయింటైన్ అవుతుంది ఎప్పుడు కూడా. దాంతో పాటునే ఇంకొకటి ఉంటుంది, తులసమ్మ నిద్రపోతే కూడా వాళ్ళకి సంథింగ్ ఏదో వస్తుంది మనకి నెగిటివ్ అని చెప్పేసి. తులసి నిద్రపోవటానికి ఈ గుమ్మడికాయ కుళ్ళటానికి ఎలాంటి సంబంధం లేదు. తులసి నిద్రపోవటానికి గల కారణాలు వేరే ఉండొచ్చు, ఇక్కడ గుమ్మడికాయ కుళ్ళడానికి కారణాలు వేరే ఉండొచ్చు. దానికి దీనికి ఎలాంటి సంబంధం అనేటువంటిది లేదు. అయితే గుమ్మడికాయని స్పెసిఫిక్ గా ఏ రోజుల్లో కట్టాలంటారు? చాలా మంది చాలా ప్లేసెస్ లో రకరకాల సిచ్యువేషన్స్ అంటే పరిస్థితులు వాళ్ళ పరిస్థితి అనుసారంగా కడుతూ ఉంటారు. సామాన్యంగా అయితే ఏంటంటే వీళ్ళు అమావాస్య టు అమావాస్య అనేది లెక్క పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఈ అమావాస్యకి మేము కట్టామంటే ఆ గుమ్మడికాయ కుళ్ళినా కుళ్ళకపోయినా మళ్ళీ అమావాస్యకి దాన్ని చేంజ్ చేయాలని మార్చేస్తారు. అంటే బై డిఫాల్ట్ అది మార్చేస్తారు అనమాట. ఇకపోతే ఇంకొంతమంది ఏంటంటే ఒకవేళ కుళ్ళింది ఈ లోపే కుళ్ళింది, అది కుళ్ళినప్పుడు ఏదైనా సరే గురువారం రోజు కానీ లేదంటే ఆదివారం రోజు కానీ అవి మార్చుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే గుడికి తీసుకెళ్ళి అమ్మవారి గుడికి కానీ ఆంజనేయ స్వామి వారి గుడికి కానీ తీసుకువెళ్ళి పూజ చేయించి తీసుకొచ్చి కూడా కడతారు. అది వాళ్ళ నమ్మకం మీద ఏదేమైనప్పటికీ అమావాస్య టు అమావాస్య కూడా కట్టుకోవచ్చు, దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఫైనల్ గా నిమ్మకాయలు మిరపకాయలు కట్టచ్చా ఇంటికి? ఇప్పుడు మీకు నమ్మకం ఉంది తప్పకుండా కట్టుకోండి, కానీ అవి నిమ్మకాయలు మిరపకాయలు అనేటువంటివి టోటల్ గా దిష్టికి పరిహారము అని మనం చెప్పలేము. ఆ నిమ్మకాయలు మిరపకాయలు అనేటువంటి దానికంటా కూడా అగైన్ గుమ్మడికాయ అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది. మీరు నిమ్మకాయలు మిరపకాయలు ఎన్ని కట్టినా గుమ్మడికాయ కనుక మీరు కట్టలేదు అని అంటే అది ఆ 100% రిజల్ట్ అనేటువంటిది ఇవ్వవు. నిమ్మకాయ మంచిదే, దిష్టి పరిహారంగా మనకు పనికి వస్తుంది. అలాగే దాంతోపాటు మిర్చి కూడా మనం యాడ్ చేసి కడుతూ ఉంటారు, అది కూడా పనికి వస్తుంది. కానీ గుమ్మడికాయ వీటిలన్నిటికంటే ఫస్ట్ మనకి ఆన్సర్. అందుకే మరి మనం గృహప్రవేశాలప్పుడు మనకి మంచి గుమ్మడికాయని దిష్టి తీసి కొట్టించాక నిమ్మకాయలు కూడా పెడతారు, మీరు గమనించారా? అది నిమ్మకాయ అనేటువంటిది అది తీసేసుకుంటుంది, నెగిటివిటీ అనేటువంటిది తీసేసుకుంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఏంటంటే ఈ గుమ్మడికాయ అనే దానికి అదంతా అయిపోయినా కూడా మళ్ళీ ఒక గుమ్మడికాయ కట్టిస్తారు, అది దాంట్లో లెక్క. గుమ్మడికాయ మించింది దిష్టి పోవడానికి ఇంకోటి లేదు. చాలా మందికి గుమ్మడికాయతో దిష్టి కూడా తీస్తూ ఉంటారు, కర్పూరం వెలిగించి. సో
సో చాలా విషయాలు తెలుసుకున్నాం కదండి గుమ్మడికాయకి సంబంధించి. గుమ్మడికాయ లేని ఇల్లు ఉండకూడదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎన్ష్యూర్ గుమ్మడికాయ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా వాస్తుకు సంబంధించి మనకు ఆల్రెడీ స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అవుతుంది. సో డైరెక్ట్గా మీరు మేడంతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి సో చక్కగా డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.